అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, మీ పాస్ట్ ఏం జరిగింది, ప్రజెంట్ ఇప్పుడు ఏం జరగబోతుంది, అండ్ ఫ్యూచర్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఇదంతా చూద్దాము. సో కార్డ్స్ తీసి దానికి క్లారిఫికేషన్ కూడా తీసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. జనరల్గా ఏం చేద్దాము అని. ఓకేనా? సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనకి టారో ఛానల్స్ అనేవి చాలానే వచ్చాయి కదా. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. బట్ కొంతమంది వాట్సాప్ చేస్తున్నారు. సమ్ ఏదో ఇష్యూస్ జరుగుతున్నట్టున్నాయి. ఐ డోంట్ నో ఏం జరుగుతుంది ఏంటి. బట్ ఏంటంటే చాలామంది వాట్సాప్ చేసి అడుగుతున్నారు, రేవతి నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. 1.5 మంత్ అయ్యింది. బట్ ఏంటంటే మంచి గ్రోత్ అయితే వచ్చింది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడే అంత అర్హత మనకు లేదు. అండ్ మన గురించి వేరే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా మనం ప్రెడిక్ట్ చేసేది 100% అట్లా దిగిపోవాలి. ఏదైనా సరే ఒక ప్రెడిక్ట్ చేసాము అంటే అది అట్లా కనిపించాలి. ఇప్పుడు ఒక పర్సన్కి మనం రీడింగ్ చెప్తున్నాము అంటే ఇది నా గురించే, ఇది నా లైఫే అని అనిపించాలి. అట్లీస్ట్ 100% అనిపించకపోయినా అట్లీస్ట్ ఒక 50% అయినా కూడా వాళ్ళకి అనిపించాలి. అది కరెక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చినట్టు. జనరల్ రీడింగ్లో. పర్సనల్ రీడింగ్ అంటే అది వేరే విషయం. వాళ్ళ నేమ్స్ అన్నీ తీసుకొని మనం క్లియర్గా డీటెయిల్స్ తీసుకొని మనం చేస్తాం కాబట్టి అది వేరే విషయం. ఫస్ట్ ఛానల్ గురించి నేను చెప్తున్నా. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్టు, వీళ్ళకి సపోర్టు, వాళ్ళ ఇష్యూస్, వీళ్ళ ఇష్యూస్ మనం మాట్లాడుకోకూడదు. ఓకేనా? సో మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మన గురించి వేరే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఓకేనా? అది మన సంస్కారం కాదు కదా. వేరే వాళ్ళ గురించి మాట్లాడేంత చీప్ సంస్కారమా మనది? కాదు కదా. సో నేను ఈ విషయం చెప్పాలనుకున్నానండి. ఇలాంటి డిస్కషన్స్ అన్నీ మనకొద్దు మన ఛానల్లో. ఓకేనా? ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. టాలెంట్ లేకుండానే ఇక్కడి వరకు వస్తారా? లేదు కదా. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంది, ఎవరికి ఉండే సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ మనం అంటే వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. నేను అది చెప్తున్నా. అంతే కదా. సో వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. మనదేదో మన పని చేసేసుకొని పోదాము అంతే. ఓకే. సో చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. అండ్ ప్లీజ్ అండి, ఇంకా చాలామంది 30% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే 70% సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు చూసుకుంటున్నారు మన ఛానల్ని. సో ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల ఏంటంటే నాకు మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మీకు ఏది అవసరమో అలాంటి కంటెంట్ చేసి మీకు ఇవ్వడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. మీకు ఏది అవసరమో మీ సిచ్యువేషన్స్కి ఏది ఇంపార్టెంట్ అనేది నేను అలాంటి కంటెంట్తో మీకు రీడింగ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఎవ్రీడే. ఓకేనా? సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే క్లియర్గా అండి, మీకు ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల ఎంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ రిలేషన్లో? మ్యాక్సిమం ఈ రిలేషన్స్లో 70% మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే మీరు దాచుకున్న అమౌంట్ ఇవ్వడము, వాళ్ళు మోసం చేయడము, మీ పర్సన్ తీసుకువెళ్ళి ఇలాంటిది ఏదో సంథింగ్ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ. సో చూద్దాము, ఒక్కొక్కటి క్లారిఫికేషన్ చేసుకుంటూ మనం చూద్దామండి. యాక్చువల్లీ 9 ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్. యా, వాళ్ళు ఏంటంటే మీకోసం
ఆహ్, చాలా ట్రై చేస్తున్నారండి. ఇక్కడ చూసారా? 9 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే. 9 ఆఫ్ కప్స్‌కి లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ జడ్జిమెంట్ వచ్చింది. సో, ఏంటంటే వీళ్ళైతే ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళలో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ చేంజ్ అనేది ఎలా ఉంది అంటే మీతో ఒక మంచి ఫ్యూచర్ కావాలి అంటే ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. మీతో ఏంటంటే వీళ్ళకొక ఫ్యూచర్ కావాలి. ఒక కమిట్మెంట్ కావాలి. వాళ్ళకి విష్ ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ అవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎలా అంటే ఒక ఎమోషనల్‌గా ఇప్పుడు ఎంతైతే బాధపడుతున్నారో అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు. ఓకే. మీరు వాళ్ళని క్షమించేసి, వాళ్ళని మీ లైఫ్‌లోకి తీసేసుకొని, ఓకే బంగారం ఇంకా మళ్ళీ నువ్విట్లా చెయ్యవు కదా! అని మీరు వాళ్ళని నమ్మేసి, వాళ్ళ లైఫ్‌లోకి తీసేసుకొని ఆహ్, ఇంక మళ్ళా ఇంతకుముందు పాస్ట్ లైఫ్ ఎలా ఉందో అలాంటి ఒక లైఫ్‌ని మీరు మళ్ళా స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు రివర్స్‌లో మీ నుండి ఒక జడ్జిమెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట. అంటే మీకు కావాల్సింది జస్టిస్ కాదు. వాళ్ళకి జస్టిస్ కావాలని చెప్పి వాళ్ళు గెస్ చేస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చేసిందంతా చేసేసారు. వాళ్ళే వద్దనుకని ఎళ్ళిపోయారు. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా చాలా క్లియర్‌గా ఉంది. యాక్చువల్లీ నిన్న రీడింగ్ కూడా మనకి థర్డ్ పార్టీ చాలా భయంకరంగా వచ్చింది కదా! నాకు మీరు నమ్మరండి నిన్న ఎనర్జీ నేను చాలా ఎక్కువ ఫేస్ చేశాను. ఆ థర్డ్ పార్టీ ఎనర్జీని. సీరియస్‌లీ మీరు నమ్మరు. నేను మళ్ళా రిచువల్ చేసుకున్నానన్నమాట దానివల్ల. సో, ఇప్పుడు కూడా థర్డ్ పార్టీ క్లియర్‌గా కనిపిస్తుందండి. బట్ ఏంటంటే వాళ్ళే వద్దనుకొని ఎళ్ళిపోయారు. థర్డ్ పార్టీ కోసం. ఓకే. సో, ఇప్పుడు వాళ్ళే జస్టిస్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళెలా ఆలోచిస్తున్నారంటేనండి, చాలా ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారు. నేనేదో తప్పు చేశా, నేను తెలియక తప్పు చేశాను. నువ్వు క్షమించాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ అని అన్నట్టుగా ఉంది ఇక్కడన్నమాట. ఓకే. నెక్స్ట్ ద హెర్మిట్. ఇంత భయంకరమైన ఎమోషనల్‌గా ఎందుకైపోయారు? వాళ్ళకి ఫ్యాక్ట్ ఇదేంటో తెలిసిందండి. ఫ్యాక్ట్ అంటే ట్రూత్ ఒక ట్రూత్ అనేది తెలిసిందన్నమాట. ట్రూ ఫీలింగ్స్ అనేవి తెలిసింది. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ద టవర్, 7 ఆఫ్ స్వర్డ్స్ చెప్పాను గదా! ఒక ట్రూత్ అనేది వాళ్ళకి తెలిసొచ్చింది. ఏంటి అంటే ఆహ్, ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్లారో ఆ థర్డ్ పార్టీ శాంతం నాశనం చేసేసారన్నమాట ఈ పర్సన్‌ని. ఎందుకంటే థర్డ్ పార్టీ మీనింగ్ అండి ఒకటే చెప్తాను. వాళ్ళది మంచి ఇంటెన్షన్స్ అయితే కాదు. థర్డ్ పార్టీది ఎప్పుడైనా సరే మీ లైఫ్‌లోకి ఒక థర్డ్ పార్టీ వచ్చారు అంటే అయితే వాళ్ళు టైమ్ పాస్ కోసమైనా వచ్చుండాలి. లేకపోతే ఈ పర్సన్ దగ్గర ఒక మనీ ఎక్స్‌పెక్ట్ చేసైనా వచ్చుండాలి. లేదా ఇంకేదైనా పర్సనల్ ఫిజికల్‌గా సంథింగ్ ఇలాంటివి ఉంటాయి కదా కొంచెం కొంచెం. సో, ఇలాంటివైనా ఎక్స్‌పెక్ట్ చేసుండాలి. బట్ ఇక్కడ క్లియర్‌గా నాకొకటి కనిపిస్తుందండి. ఫిజికల్ అట్రాక్షన్‌తోని ఈ థర్డ్ పార్టీ వచ్చారు. 60% ఇక్కడ. ఓకేనా? సో, అంటే కొంచెం డీటెయిల్‌గా మనం మాట్లాడుకోకూడదు. సో, చాలా 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 క్లియర్‌గా అండి. సో, మీ పర్సన్ కూడా అదే ఫిజికల్ అట్రాక్షన్‌తో మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే ఎన్నాళ్ళండి అట్రాక్షన్ ఎన్నాళ్ళుంటది ఎవరికైనా సరే పరాయి వాళ్ళతో. సారీ నేను నా 26 ఇయర్స్ ఏజ్‌కి నేను ఇట్లా మాట్లాడొచ్చో లేదో తెలీదు. బట్ నేను ఒక టారో రీడర్‌గా మాట్లాడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఇంత ఫిజికల్ అట్రాక్షన్‌తో వెళ్ళినా కూడా ఎన్నాళ్ళు బోర్ కొట్టేస్తది కదా! ఎవరికైనా సరే. ఇప్పుడు అదే థర్డ్ పార్టీకి అయ్యిందన్నమాట మీ పర్సన్ మీద. సో, బోర్ ఫీల్ అయిపోయిన తర్వాత పాపం వీళ్ళేమో నమ్మి వెళ్ళిపోయారు కదా! అట్రాక్ట్ అయిపోయి. ఇంక ఇదే ఫ్యూచర్ అనుకున్నారు. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్ అంటే ఏంటి ఇలా అయిపోయాను నేను? నా పర్సన్‌ని వదిలేసుకొని వచ్చాను కదా! ఈ పర్సన్‌ని నమ్మేసి థర్డ్ పార్టీని నమ్మి, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ నన్ను థర్డ్ పార్టీ చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారేంటి అని చెప్పి అనుకున్నారు. అంటే థర్డ్ పార్టీకి ఈ పర్సన్ థర్డ్ పార్టీ అయిపోయారు. మీకు అర్థమైందా? ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ తీసేసుకున్నారు.
ఇప్పుడు మీ పర్సన్‌ని థర్డ్ పార్టీ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నా క్లారిటీ ఉంది. మీకు అర్థమైంది కదా! ఓకే. ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ థర్డ్ పార్టీ అయిపోయారన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నారు? థర్డ్ పార్టీ వేరే వాళ్ళతో ఉంటే, వేరే వాళ్ళతో స్పెండ్ చేస్తుంటే చూసి ఏం చేయలేని సిచ్యువేషన్ ఇలా ముసుగేసుకొని తిరుగుతున్నారన్నమాట. అట్లా ఉంది పరిస్థితి. లిటరల్లీ కన్నీళ్ళండి ఈ పర్సన్‌కి ఇప్పుడు. అంటే బయటికి ఏడవలేరు, మనసులో దాచుకోలేరు. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ చేతిలో ఒక లైట్ ఉంది. ఆ లైట్ ఉండి కూడా ఒక వెలుగుని ఈ పర్సన్ చూడలేకపోతున్నారు. సాడ్ మూమెంట్లో ఉన్నారన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మీకు ఈ పర్సన్‌కి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఒక గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు మీ పర్సన్‌కి. ఎందుకంటే ఎవరు చేరదీయరు కాబట్టి ఖచ్చితంగా. చేసిన పనులు చాలా అద్భుతమైన పనులు కదా థర్డ్ పార్టీ. సారీ మీ పర్సన్. థర్డ్ పార్టీ కాదు మీ పర్సన్. సో నేను ఇలాంటి పనులు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఎవరికైనా చెప్పుకోగలరా? చెప్పుకోలేరు కదా! ఎవరైనా చెప్తే ఏమంటారు? ఘనకార్యం చేసావమ్మా, నువ్వు చాలా గొప్ప వాళ్ళవి, నువ్వు చాలా గొప్ప మనిషివి అని చెప్తారా? చెప్పరు కదా! ఛీ అంటారు. సో సారీ మీ పర్సన్ నేను ఇలా అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దు. ఇక్కడున్న ఎనర్జీని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంతే. సో 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చెప్పాను కదా! 3 ఆఫ్ పెంటికల్స్ ఏది వచ్చారో ఫిజికల్ అట్రాక్షన్‌తో పాటు థర్డ్ పార్టీ క్లియర్‌గా అండి. ఇక్కడ ఈ ఎనర్జీలో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం కూడా మీ పర్సన్‌ని ట్రాప్ చేశారు. క్లియర్‌గా తెలుస్తుంది. ఎంత హ్యాపీగా వెళ్ళారో ఇక్కడ చూడండి, ఎంత హ్యాపీగా ఉంది. అలా అయిపోయారు ఇప్పుడు హ్యాంగర్ మ్యాన్ లాగా. ఓకే. ఎంత క్లియర్‌గా మనకి యూనివర్స్ చెప్తున్నారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు చూసారా? ఓకే. ఒక థర్డ్ పార్టీ దగ్గరికి ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం మీ పర్సన్‌ని వాళ్ళు అట్రాక్ట్ చేసి, ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయారు మీ నుంచి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? కొన్నాళ్ళు బాగానే ఉంది హ్యాపీ ఫ్యామిలీ. ఇదొక విక్టరీ లాగా ఫీల్ అయిపోయారు వీళ్ళు. తర్వాత ఏమైంది? హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌లో రివర్స్ హ్యాంగ్డ్ మ్యాన్ అనమాట. ఇట్లా అయిపోయిందన్నమాట. సో చాలా ఒక మంచి సెలబ్రేషన్‌లో ఉన్నారు స్టార్టింగ్‌లో. ఓకేనా? ఎట్లా అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోకూడదేమో. పొలిటికల్‌గా కొన్ని కొన్ని చెప్పుకోకూడదు. ఓకే. మనం వద్దులే గానీ అవి అన్నీ అంటే నాకు కొంతమంది గుర్తొస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ అంటే ఇట్స్ ఓకే. ఫైన్. మనం మాట్లాడుకోకూడదు. సరే ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు థర్డ్ పార్టీ మీ పర్సన్ కలిసి ఒక బాండింగ్ ఏర్పరచుకున్న తర్వాత ఒక చాలా మంచి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఒకలాంటి ఒక సెక్యూరిటీ వాళ్ళ లైఫ్‌కి పెట్టుకున్నారు. ఓకేనా? ఒక గోల్స్ అనేది వాళ్ళు రెడీ చేసుకున్నారండి. అంటే మన ఫ్యూచర్ ఇలా ఉండాలి, మనం ఇలా చేసుకోవాలి, మనం ఇంత హ్యాపీగా ఉండాలి, మన లైఫ్, మన ఫ్యామిలీ ఇలా సెట్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు చాలా 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 గోల్స్ పెట్టుకున్నారు. ఒక లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నారన్నమాట. ఓకే. ఫైనల్లీ థర్డ్ పార్టీకి బోర్ కొట్టేసింది. ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇలా అయిపోయింది. ఓకే. నెక్స్ట్ టెంపరెన్స్. ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్‌గా కల్పిస్తున్నారండి వీళ్ళు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. వీళ్ళు ఒక న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఓకేనా? చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. చాలా స్టెబిలిటీగా ఉన్నారు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు గానీ తనతో తనే ఫైట్ చేసుకుంటున్నారన్నమాట. తనతో తనే ఫైట్ చేసుకుంటున్నారు. ఇలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓకేనా? సో మీతో ఏంటంటే వీళ్ళిప్పుడు మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చెయ్యరు కదా! సో వీళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే కొంచెం పేషెన్స్‌తో మీతో మాట్లాడి ఒక బ్యాలెన్స్ అనేది ఈ లైఫ్‌లో తీసుకురావాలి. అంటే మీ రిలేషన్‌తో మీతో ఈ రిలేషన్‌లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలని చూస్తున్నారు. ఇది చాలా
సెన్సిటివ్‌గా ఈ మ్యాటర్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం మేనేజ్ చేయాలి. ఒక సెన్సిటివ్ వేలో ఈ ఈ రిలేషన్‌షిప్ ఇష్యూని, ఈ గొడవల్ని మనం మేనేజ్ చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళకి చేత కావట్లేదు యాక్చువల్లీ. ఓకే. సో, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. వీళ్ళేంటంటే న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారండి. ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే. సో, వీళ్ళకి ఒక న్యూ బిగినింగ్స్ కావాలి. యెస్. చెప్పాను గదా! న్యూ బిగినింగ్స్ కావాలి. 2 ఆఫ్ కప్స్ వచ్చింది. బట్ వీళ్ళు ఈ రిలేషన్‌లో వేరే వాళ్ళతో కూడా చాలా మందితో డిస్కషన్ చేస్తున్నారు. ఈ న్యూ బిగినింగ్స్ కోసం ఇక్కడ నాకు 2 రకాలుగా కనిపిస్తుందండి. ఎట్లా అంటే న్యూ బిగినింగ్స్ అనేది వీళ్ళకి కావాలి. బట్ వీళ్ళు డైరెక్ట్‌గా రారు. ఓకేనా? మీకు అర్థమైంది కదా! సో, వేరే కొంతమందితో చాలా మందితో వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. సో, ఎలా వెళ్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? నాకైతే చేత కాదు. నేను వెళ్ళి సరే నాకు క్షమించు అని చెప్పినా కూడా నా పర్సన్ యాక్సెప్ట్ చేయరు. మెడపట్టి బయటికి గెంటేస్తారు కదా మీరు. సో, వీళ్ళకి ఆ భయముంది. ఎందుకు ఒకసారి జరిగింది కదా సిట్యుయేషన్, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళా గెంటించుకోవడం అవసరమా అని చెప్పి పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. వేరే వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తున్నారు. అండ్ మీ గురించి కూడా తెలుసుకుంటున్నారండి. మీరు ఎలా ఉన్నారు? మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మీ సిట్యుయేషన్ ఏంటి? మీ లైఫ్‌లో ఎవరైనా తోడ్పట్టి ఉన్నారా? మీరెవరికైనా కమిట్ అవుతున్నారా? ఏంటి? అనేది వీళ్ళు ట్రై చేస్తున్నారు తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఒక మెంటల్ స్ట్రెస్‌లో ఉన్నారు. ఒక మెంటల్ క్లారిటీ కావాలని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారన్నమాట. సో, ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌నైతే వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారు. అండ్ ఏదైనా సరే మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారన్నమాట. ఓకే. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నంబర్స్ చెప్తానండి. 9, 3, 4, 6, 29, 27, 7, 8, 4, 31, 18, 14, 12, 18. ఓకే. ఈ నెంబర్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి. 6 చెప్పాను కదా! యాహ్! ఓకే. రాసులు ఏమున్నాయంటే మీనరాశి, వృచ్చికం, కర్కాటకం, ధనస్సు. మనకి ధనస్సు రాశి, మీనరాశి చాలా 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 ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి రీడింగ్‌లో కూడా మీనరాశి, ధనుసు రాశి ఇద్దరు కనిపిస్తున్నారండి. ఏమంత యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పనా? ధనుసు రాశికి మీనరాశికి ఒక మంచి రిలేషన్ ఏర్పడిందంటే చాలా బావుంటుంది. కానీ స్టార్టింగ్‌లో ఇద్దరికి గొడవలవుతాయి. ఫైటింగ్స్ అయిపోతాయి. చేజింగ్స్, ఫైటింగ్స్, ఏడుపులు, గోలలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, పెద్ద మనుషుల్లో పెట్టడాలు ఇవన్నీ జరుగుతాయి. బట్ ఫైనల్లీ ధనుసు రాశికి, మీనరాశికి ఒక రిలేషన్ వచ్చిందంటే చాలా 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 బావుంటుంది. సీరియస్లీ. ఆస్ట్రాలజీ చూస్తాను కదా నేను. చాలా బావుంటుందండి. సీరియస్లీ. ఓకే. ఆస్ట్రాలజీ అంటే గుర్తొచ్చింది. ఉగాది రాశిఫలాలు అడుగుతున్నారండి చాలామంది. జోడియాక్ సైన్స్ రీడింగ్ ఎంతమందికి కావాలి ఉగాదికి ఒకసారి చెప్పండి. మీ ఎన్ని ఎక్కువ మెజారిటీ వచ్చిన దాన్ని బట్టి నేను ఉగాది రీడింగ్ చేయాలా లేదా చూస్తాను. ఓకేనా? అన్ని రాశులకి చేద్దాము. సో, కావాలా వద్దా అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా కుంభరాశి ఉంది. తుల, కన్య ఈ రాశులు ఉన్నాయండి. బట్ ఈ లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ, రాశులు కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో, ఇక్కడ 4 ఆఫ్ కప్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈగో భయంకరమైన ఈగో అన్నమాట.
కంటికి కనిపించేది వద్దు, ఏదో కొత్తది కావాలి ఈ పర్సన్‌కి. కంటికి కనిపించేది రీజనబుల్‌గా కనిపించేది, నిజంగా నిజాయితీగా ఉన్నది ఈ పర్సన్‌కి అవసరం లేదు. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలని ట్రై చేస్తూ అక్కడ మునిగిపోతారన్నమాట. ఏదో కావాలని ట్రై చేస్తారండి ఈ పర్సన్. ఓకేనా. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఉన్న ఈగో వలన ఎవరైనా ఏదైనా చెప్తే వినరు యాక్చువల్‌గా. అస్సలు వినరు. ఎవరో చెప్పింది నేను వినడం ఏంటి? ఎవరో చెప్పింది నేను చేయడం ఏంటి? నేనే ఒక 10 మందికి చెప్తాను కదా! అట్లా ఫీల్ అవుతారు. ఓకే. సో, ఈ పర్సన్‌కి ఎప్పుడైతే ఈగో అనేది తగ్గుతుందో అప్పుడు ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తదండి మీకు సంబంధించి. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా. ఎందుకంటే ఈ పర్సన్ ఉన్న ఈ ఈగోలో ఇదంతా ఇప్పుడయ్యే పంచాయతీ ఇదంతా కాదు. ఇప్పుడయ్యే పంచాయతీ కాదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి కొంచెం ఈగో దిగాలి. ఆల్రెడీ థర్డ్ పార్టీ దగ్గర మోసపోయారు ఈ పర్సన్. అయినా సరే ఈగో మాత్రం దిగిలా. ఇప్పుడు ఎలా ఉన్నారండి ఈ పర్సన్ మీ దగ్గర, నేనెందుకెళ్ళాలి? వెళ్తే నేను రిక్వెస్ట్ చేయకూడదు, నేను సారీ చెప్పకూడదు. వాళ్ళే నన్ను క్షమించి తీసుకోవాలి వాళ్ళ లైఫ్‌లోకి. నేనైతే సారీ చెప్పా అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. సో, ఈగో తగ్గాలండి. నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్‌లో చెప్పాను. మీ పర్సన్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయొద్దండి. అంటే నేను ఒక ఎవరైనా సరే ఒక రిలేషన్‌ని కలపడానికి మనం ట్రై చేయాలి. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మీ పర్సన్‌కి మీ వాల్యూ 100% తెలియాలి. ఒక 10%, 20% తెలిసి వాళ్ళేదో బాధలో ఉన్నారు కాబట్టి మీరు గుర్తొచ్చి రావడం గాదు. మీరు లేకపోతే వాళ్ళకి లైఫ్ లేదని తెలియాలి. అండ్ మీ వాల్యూ 100% వాళ్ళకి తెలియాలి. తెలిసి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. ఓకేనా? సో, నేను ఒక 1 మంత్ బ్యాక్ రీడింగ్ చేశానండి. పర్సనల్ రీడింగ్. నేను చెప్పాను ఒక 1 మంత్‌లో మీకు డివోర్స్ అనేది ఆహ్, మీ పర్సన్‌ని మీ హస్బెండే వద్దని చెప్పి అనుకుంటారు. వాళ్ళొస్తారు మీ దగ్గరికి, కంగారు పడొద్దు అని చెప్పాను. వాళ్ళు మెసేజ్ చేశారన్నమాట నిన్న. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, నేను అదే చెప్తున్నా. వాళ్ళకి వాళ్ళుగానే తెలుసుకొని రావాలి. ఓకేనా? థర్డ్ పార్టీ వల్ల బాధపడి వేరే గతి లేక మీ దగ్గరికి రావడం కాదు. థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఆ బాధ ఎందుకు వచ్చింది అసలు? వీళ్ళు మిస్టేక్ చేయడం వల్లనే కదా! మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం వల్లనే కదా ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఆ తప్పు తెలుసుకోవాలి కదా! థర్డ్ పార్టీ వాల్యూ ఏంటి? మీ వాల్యూ ఏంటి తెలుసుకోవాలి కదా! థర్డ్ పార్టీ గొప్పవాళ్ళా? మీరు గొప్పవాళ్ళా? తెలియాలి కదా వాళ్ళకి. సో, తెలియడానికి కొంచెం టైం పడుతుంది. తెలిసిన తర్వాత వాళ్ళని మీ లైఫ్‌లోకి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ద స్టార్ వచ్చింది. ద ఫూల్ వచ్చింది. ఫూల్ లాస్ట్‌లో మాట్లాడుకుందాము. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 4 ఆఫ్ వాండ్స్, ద స్టార్ మాట్లాడుకుందాము. ఓకే. ఈ 3 కార్డ్స్ గురించి నేను ఒకేసారి చెప్తాను. ఎందుకంటే చాలా మంచి కార్డ్స్ ఇవి. యాహ్! మెజిషియన్. మీరు ఏదైతే ప్రేయర్ చేసుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. మీరు ఏదైతే జస్టిస్ కావాలి అనుకుంటున్నారో ఈ రిలేషన్‌లో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకేనా? మీరు చేసే మేనిఫెస్టేషన్స్ గానీ, రిచువల్స్ గానీ, పూజలు గానీ, ప్రేయర్స్ ఏదైనా, ఏ రిలీజియన్ అయినా, ఎవరైనా, ఎలా అయినా సరే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. బట్, బట్, బట్ ప్లీజ్ ఓవర్ థింక్ చెయ్యొద్దు. ఇది మీ ఎనర్జీ. ఓకేనా? ప్లీజ్ అండి ఓవర్ థింక్ చెయ్యొద్దు. నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఒక 2 మినిట్స్ అండి. ఎవరైనా వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇంపార్టెంట్. వింటే మంచిది మీకు కూడా. ఓకేనా? వింటే మంచిది. వాట్సాప్‌కి మెసేజ్‌లు చేస్తున్నారండి చాలామంది. లిటరల్లీ ఏడుస్తున్నారు. వాయిస్ మెసేజ్‌లు చేస్తున్నారు. వినాలంటే నాకు భయమేస్తుందండి. అంత వెక్కి వెక్కి ఏడుస్తూ, "రేవతి ఇట్లా జరుగుతుందమ్మా. నాకు చెప్పుకునే వాళ్ళు లేక నీకు మెసేజ్ చేస్తున్నా. నువ్వు వింటున్నావు గదా!" అని చెప్పి. "నీకు కాల్ చేస్తానమ్మా" అంటే, "లేదండి నేను కాల్ మాట్లాడడం నాకు కుదరదు. ఐయామ్ సారీ" అని నేను చెప్తుంటే వాయిస్ మెసేజ్ పెడుతున్నారు. నేనేమో వద్దు, చెయ్యొద్దు అని చెప్పి చెప్పలేకపోతున్నాను. పాపం ఎంతలా అంటే ఏడుస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. దాదాపుగా నాకు సాటర్డే 12 మెంబర్స్ నాకు వాయిస్ మెసేజ్‌లు చేశారండి. లిటరల్లీ ఏడుస్తూ నిన్న రీడింగ్ చూసట.
ఈ థర్డ్ పార్టీ గురించి నిన్న రీడింగ్ చేసుకున్నాం కదా. ఈ రీడింగ్ చూసి ఏడుస్తూ నాకు 12 మెంబర్స్ వాయిస్ మెసేజ్‌లు చేశారు. నిజంగా నేను ఆ రీడింగ్ డిలీట్ చేసేద్దామా అనిపించింది నాకు. అంతలా అనిపించిందండి. ఎందుకు ఏడుస్తారు? నేను అదే చెప్తున్నాను. ఎందుకు ఏడుస్తారు? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఎంత వీక్‌గా ఉంటే మీ పర్సన్ అంత స్ట్రాంగ్ అవుతారు. మీరెంత స్ట్రాంగ్‌గా ఉంటే మీ పర్సన్ అంత వీక్ అవుతారు. మీకు కావాల్సిందేంటి? రీయూనియన్ కావాలి. మీ పర్సన్ కలవడం కావాలి. మీ పర్సన్‌తో మీకు ఇంతకుముందు ఒక మంచి హ్యాపీ లైఫ్ ఎలా ఉందో పెళ్ళైనా అవ్వకపోయినా, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కదా! అందుకే కదా! ఇదిగో మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఇక్కడ. పెళ్ళైన వాళ్ళకి ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు కదా! జస్టిస్ కావాలనుకుంటున్నారు కదా మీరు. పెళ్ళైన వాళ్ళు మీ పర్సన్‌తో మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో జస్టిస్ కావాలనుకుంటున్నారు కదా! మీకు న్యాయం జరగాలి కదా మీ లైఫ్‌లో. న్యాయం జరగాలంటే మీ చేతిలో ఉందండి 50%. మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీరు స్ట్రాంగ్ ఉంటే మీ ఎనర్జీ, మీ పాజిటివ్ ఎనర్జీ మీ పర్సన్‌కి నెగెటివ్ ఎనర్జీ అవుతుంది. అంటే వాళ్ళకేదో అయిపోతుంది అని కాదు. మిస్ అవుతారు మిమ్మల్ని. మిస్ అవ్వడం స్టార్ట్ అవుతారు. మీ ప్రెజెన్స్‌ని మిస్ అవుతారు. మీ టచ్‌ని మిస్ అవుతారు. అది ఫిజికల్‌గా కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. పెళ్ళైనా అవ్వకపోయినా ఈ రోజుల్లో ఏంటంటే ఫిజికల్ రిలేషన్‌షిప్ అనేది 60% కామన్ అయిపోయిందండి. అంటే మనం వాళ్ళని జడ్జ్ చెయ్యట్లేదు. నేను జనరల్‌గా చెప్తున్నాను. పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఏంటంటే ఒక ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా కామన్‌గా ఉంటున్నారు. అంటే వాళ్ళ నమ్మకం అది. మేము పెళ్లి చేసుకుంటాం కాబట్టి నాకు నమ్మకం ఉంది అని చెప్పన్నట్టు. సో, నేనేమి చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని మిస్ అవ్వాలి కదా! సరే వాళ్ళొచ్చారండి. ఫిజికల్‌గానో, మెంటల్‌గానో మీతో ఉన్నారు. స్పెండ్ చేసేసారు. అయిపోయింది. వెళ్ళిపోయారు అంతేనా? ఇప్పుడు మీకెవరు న్యాయం చెప్పేది? మీకెవరు న్యాయము చేస్తారు? ఎవరైనా పైనుంచి దిగొస్తారా? లేకపోతే కోర్ట్‌లో జడ్జి వస్తారా నేను న్యాయం చేస్తానని చెప్పి? ఎంతమంది కోర్ట్ వరకు వెళ్ళగలుగుతున్నారండి? ఇంట్లో తలదాచుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి మీలో? అందరూ కోర్ట్‌కి వెళ్ళి గొడవలు పడగడుతున్నారా? కోర్ట్ వరకు వెళ్లారు అంటే ఎంత బాధతో వెళ్ళుంటారండి? కోర్ట్ వరకు వెళ్ళి ఉంటే. మీకు ఇష్టమయ్యి వెళ్లారా డివోర్స్ కోసం? ఇష్టంతో చేసుకుంటున్నారా? ఇందులో 99% డివోర్స్ అనేది ఇష్టం లేకుండానే మీరు కోర్ట్ వరకు వెళ్ళుండరా? ఇష్టంతో వెళ్లారా? కాదు కదా! తప్పక మీరు కూడా డివోర్స్‌కి అప్లై చేసి తప్పనిసరి సిట్యుయేషన్స్‌లో మీరు కావాలనుకుంటున్నారు గదా! సో, ఇప్పుడు నీకు డివోర్స్ ఒద్దు అంటే మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీ ఎనర్జీ ఇవ్వకూడదు. అది నెగెటివ్ ఎనర్జీగా పంపించాలి. మిస్ అవ్వాలి కదా మీ పర్సన్ మిమ్మల్ని. అసలు మీ ఛాన్స్ ఎక్కడిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడానికి? మీరే బాధపడిపోతున్నారు. మీరు బాధపడి మీ పర్సన్‌ని మిమ్మల్ని మర్చిపోయేలాగా మీరే చేస్తున్నారు. ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది గదా! మీరు బాధపడటం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయేలాగా మీరు చేస్తున్నారండి. ఓకే. సో, ఫస్ట్ టైం నాకెందుకో బ్రేస్లెట్ గురించి నా ఇన్‌ట్యూషన్ కనిపిస్తుంది. వీటికేంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి అంటే కొన్ని బ్రేస్లెట్స్ ఉంటాయండి. ఓకేనా? సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చెప్తాను. అవి నేను సేల్ చేయనండి ప్రస్తుతానికైతే. నేను చెప్తాను ఎక్కడ తీసుకోవాలి అని. అంటే మనకి కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు అలాంటి వాటిలో నేను చెప్తాను. మీరు సెర్చ్ చేసుకోండి. మీకు దొరుకుద్ది. నేను నేమ్ అయితే చెప్తాను. ఓకేనా? ఆ నేమ్‌ని బట్టి మంచి అంటే చాలామంది ఫేక్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతారు కదా! అలాంటివి కాకుండా ఒక మంచి నమ్మకంగా ఉన్నది నేను 2, 3 చూసి చెప్తాను. అందులో మీరు మీ బడ్జెట్‌ని బట్టి చూసి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. రిలేషన్‌షిప్ వైస్‌గా మెయిన్‌లీ. రిలేషన్‌షిప్‌లో ఒక మంచి పాజిటివిటీ రావాలి అంటే బ్రేస్లెట్ వేసుకోవడంలో తప్పేమీ లేదు. మంచిదే వేసుకోవడం వల్ల. సో, అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే. సో, ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మెయిన్‌లీ మీలోనే చేంజెస్ రావాలండి.
నేను ప్రతిరోజు ఏంటి రేవతి ఇదంతా చెప్తుంది అని అనుకోవద్దు. నిజంగా కొంతమంది ఓపెన్ అయ్యి నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. ఎంతమంది ఓపెన్ అవ్వలేక మీలో మీరు కుమిలిపోయి ఏడుస్తూ ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారండి. పిల్లలకు కూడా మీ బాధ చెప్పుకోలేక ఎంతమంది లేరండి మీలో. నాకు ఇంతకే బాధ అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా. ప్లీజ్ అండి స్ట్రాంగ్‌గా ఉండండి. ఓకేనా? ఒకప్పుడు నేను వాట్సాప్ మెసేజ్‌కి రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. ఓన్లీ పర్సనల్ రీడింగ్స్‌కి మాత్రం రెస్పాండ్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి స్ట్రాంగ్‌గా ఉండండి. మీ ఎనర్జీ పాజిటివ్‌గా వెళ్ళకూడదు. నెగెటివ్‌గా వెళ్ళాలి. మిమ్మల్ని మిస్ అవ్వాలి. ప్లీజ్ అండి అట్లా ఉండొద్దండి. ఉండొద్దండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను నేను. ప్లీజ్ స్ట్రాంగ్‌గా ఉండండి. స్ట్రాంగ్‌గా ఉండండి. స్ట్రాంగ్‌గా ఉండాలంటే మీకు ఏది ఇష్టమో ఆ పని చెయ్యండి. మెడిటేషన్ చేసుకోండి. ఓం అనుకోండి. లేకపోతే మీకు ఏది నచ్చో ఏది ఇష్టమో అదే చెప్పుకోండి. పోనీ మేము అదంతా చెయ్యమంటే ఒక మంచి సినిమా పాట వినండి. ఏదైనా ఒక మంచి సాంగ్. డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ స్ట్రాంగ్ అవ్వండి. ఓకేనా? సో, ఫుల్ ఎనర్జీ. ఫూల్ అంటే చెప్పాను కదా! ఈ పర్సన్‌కి ఆహ్, మీతో ఒక మంచి న్యూ బిగినింగ్స్ అయితే కావాలండి. బట్ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఈ ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ వల్ల, ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ వల్ల వీళ్ళకి న్యూ చాప్టర్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లా. సెల్ఫ్ లవ్ అనేది వాళ్ళకి తెలీదు. హోప్స్ లేవు. కమిట్మెంట్ ఇవ్వడం తెలీదు. కంప్లీట్‌గా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే తనలో తానే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయిపోతారు. భయంకరమైన ఈగో. ఏదైనా తేడా వచ్చింది అంటే చేసేస్తారన్నమాట. నేనేదో తప్పు చేశా. నన్ను క్షమించేసి నువ్వు నన్ను తీసుకెళ్ళిపో. అసలు నువ్వెలా ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం ఫోటోస్ పెడుతున్నావు? అని సోషల్ మీడియాలో చెక్ చేసుకోవడాలు. ఇలాంటి చేసింగ్‌లన్నీ చేస్తారనమాట. ఎలా అయినా ఆహ్, నన్ను నేను చేంజ్ చేసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఓకేనా? సో, మెయిన్‌లీ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను కదా! ఫుల్ ఎనర్జీ. ఎగోయిస్టిక్ పర్సన్ ఈ మనిషి అసలు. మిస్టీరియస్ పర్సన్ అన్నమాట. నిన్న థర్డ్ పార్టీ వచ్చింది మిస్టీరియస్ అని. ఇప్పుడు ఈరోజు ఈ పర్సన్ వస్తుంది. ఈ మనిషి ఈ పర్సన్ మిస్టీరియస్ పర్సన్ అనమాట. సో, ఏంటంటే మెయిన్‌లీ ఈ పర్సన్‌కి ఏదైనా ఒక పద్ధతిగా ప్లానింగ్‌తో చేయడం రాదు. మీ పర్సన్‌కి. సో, అందుకే ఇష్యూస్ అన్నీ వచ్చాయన్నమాట. మెయిన్‌లీ అండి ఇక్కడ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ అనేవి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేశాయి. థర్డ్ పార్టీ రావడం గానీ అది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా. ఓకేనా? సో, ఈ థర్డ్ పార్టీ వచ్చిందే ఫినాన్షియల్‌గా మీ పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి ఈ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారు. సో, ఏంజెల్ గైడెన్స్ కూడా ఒకసారి చూద్దామండి లాస్ట్‌లో. ఓకే. సో, ప్రెజెంట్ అయితే ఇది జరుగుతుందండి. ఖచ్చితంగా మీకు పర్సన్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ అనేది ఉంది. బట్ ఏంటంటే టైం పడుతుందండి. ఓకే. టైం పడుతుంది. అందరికీ ఒకే ఎనర్జీ అవ్వదు. మళ్ళీ ఇంకా చాలామంది అడుగుతున్నారు. మీరు చెప్పిన రీడింగ్ అమ్మా నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి అని చెప్పి కొన్ని క్వెషన్స్ పంపిస్తున్నారు. అది నాకు కనెక్ట్ అవ్వలేదు అని. జనరల్ రీడింగ్‌లో మనం ఉన్న సిట్యుయేషన్ ప్రతీదీ కనెక్ట్ అవ్వదు. ఒక్కొక్క రీడింగ్‌కి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను. ఓకేనా? మనం డిఫరెంట్‌గా టాపిక్స్ ఎందుకు చేసుకుంటాము? ఈరోజు మనకొక క్వెషన్ ఉంది. అది క్లారిఫికేషనే ఒకటయ్యింది. మీకొక 10 క్వెషన్స్ ఉన్నాయి. రేపటి రీడింగ్‌లో అందులో ఒకటో, రెండో క్వెషన్స్ క్లారిఫికేషన్స్ అవుతాయి. మళ్ళీ ఎల్లుండి రీడింగ్‌లో మేబీ మిగతా రిమైనింగ్‌లో ఉన్న ఒక 2, 3 క్వెషన్స్ క్లారిఫికేషన్స్ వస్తుంది. సో, అందరికీ ప్రతీదీ రెజొనేట్ అవ్వదండి. మ్యాక్సిమం మీకు రెజొనేట్ అయ్యింది అంటే ఒక 30-40%, 30-50% మీకు రిలేటెడ్‌గా ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఖచ్చితంగా ఒక 30-40% మీకు రిలేటెడ్‌గా ఉంది అంటేనే అది మీకు రెజొనేట్ అయినట్టు ఈ రీడింగ్. మీకు కొంచెం 1% కూడా అవ్వలేదు అంటే మీకు ఈ రీడింగ్ కాదు. మీరు స్కిప్ చేసేయచ్చు. మీరు చూసి టైం వేస్ట్ కూడా చేసుకోనవసరంలా. ఎందుకు అంటే మీకు సంబంధం లేనిది చూసి మీరు మనసు పాడు చేసుకొని అయ్యో! ఇలా జరుగుతుందా నా పర్సన్‌కి అని చెప్పి లేనిపోని ఊహలు పెట్టుకొని బాధపడకూడదు కదా! మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే జనరల్ రీడింగ్‌లో ఎప్పుడైనా సరే 30-50% మనకి కనెక్ట్ అవ్వాలి. ఏదైనా సిట్యుయేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అప్పుడే మనకి కరెక్ట్‌గా రెజొనేట్ అయిననమాట.
సో నో అని చెప్తున్నారండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆవేశపడొద్దు. ఆవేశపడొద్దని ఎందుకు చెప్తున్నారంటే రొమాన్స్ అని వచ్చింది. ఖచ్చితంగా ఈ పర్సన్‌తో మీకు కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రీకన్సిలేషన్ కూడా జరుగుతుందండి. సో రీకన్సిడర్ అంటున్నారు. మీరు ఈ పర్సన్‌తో మళ్ళా రీయూనియన్ చేసుకునే ముందు అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, మీరన్నీ క్లారిఫికేషన్ తీసుకొని, అప్పుడు మళ్ళా లైఫ్ అనేది స్టార్ట్ చేయండి. ఇదంతా ఎప్పుడవుతుంది? ఇన్ ద నియర్ ఫ్యూచర్‌లో ఇది జరగబోతుంది. ఓకేనా? సో మెయిన్లీ ఇదండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ఓకేనా? నెంబర్స్ కూడా నేను చెప్తాను. లెటర్స్ చెప్తాను నేను. లెటర్స్ చెప్తానిప్పుడు. సో ఒక చిన్న మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ అండి స్ట్రాంగ్‌గా ఉండండి. ఓకేనా? మెడిటేషన్ చేసుకోండి. మీకు నచ్చిన పని చేసుకోండి. ఎవరికైనా కుకింగ్ చేయడం ఇష్టమా? కుకింగ్ చేసుకోండి. ఏదైనా కొత్త ఐటెమ్ చేసుకోవడము. అది అయ్యిందా లేదా తర్వాత విషయం. వండేయడం అంతే. చేసేయాలి అంతే. ఓకేనా? లేకపోతే డ్రాయింగ్ ఏస్తారా? లేకపోతే పెయింటింగ్ ఏస్తారా? ఏం చేస్తారు మీరు? మీకేది ఇష్టమో అవన్నీ చేసుకోండి. డైవర్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఏదైనా శ్లోకాలు చదువుకోండి. మెడిటేషన్ చేసుకోండి. ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటంటే డైవర్ట్ అవ్వడానికి మనకి చాలా మంచి ఛాన్సెస్ అనేవి దొరుకుతాయి. సో ఈరోజు ఇక్కడ లెటర్స్ ఏంటి అంటే టీ యు ఏ ఆర్ ఎం ఎస్ పి ఎన్ ఎల్ ఆర్ ఎఫ్ హెచ్ వై ఎస్ యా ఈ లెటర్స్ కనిపిస్తున్నాయండి. యా ఓకే. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా? ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు రీడింగ్ చేయడానికి నాకు కూడా ఒక మంచి ఆసక్తి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.